నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం పెసరట్టులోకైనా, దోశలోకైనా, ఇడ్లీకైనా, వడకైనా, దేనికైనా కాంబినేషన్గా అల్లం చట్నీని తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసిన విధంగా నా స్టైల్లో, హోటల్ స్టైల్లో ఇలా చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసి చాలా బాగుంది అని కామెంట్ చేసి చెప్తారు కదా. రెడీ టు వాచ్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగా మనం అల్లాన్ని ఒక చిన్న అల్లం ముక్కని తీసుకొని పొట్టు తీసి బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం ముక్కలు సగం కప్పు వరకు అయ్యాయి. పల్లీలు, పసుపు, జీలకర్ర, చింతపండు అన్నిటిని ముందే పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, చిన్న స్పూను జీలకర్ర, తర్వాత సగం కప్పు అల్లం ముక్కలు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలు అనేది అల్లం ఫ్లేవర్కి తీయదనాన్ని తెస్తుంది. తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి, స్పైసీని బట్టి కారం వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ సన్నుప్పు వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయినా సరిపోతుంది, మరీ డీప్గా ఫ్రై కావాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక 2-3 రెమ్మల చింతపండు, ఒక 2 స్పూన్ల బెల్లం వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు వేసిన ప్రతి చోట బెల్లం వేస్తే దానికి విరుగుడుగా ఉండి టేస్ట్ అనేది డబల్ అవుతుంది. తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లం అనేది కరగడం వల్ల అల్లానికి ఆ ఘాటు అనేది లేకుండా, పచ్చివాసన లేకుండా తీయదనం అనేది వస్తుంది ఇలా వేయడం వల్ల. తర్వాత కొంచెం ఆ బెల్లం అనేది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ని పోయాలి. తర్వాత అవి మొత్తం బాగా చల్లారనివ్వాలి. ఆ గిన్నెలోకి ఉన్న అల్లం ముక్కలు అన్నీ కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వాటినన్నిటిని మొత్తం నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అనేది మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం బరకగా ఉన్నా కానీ అల్లం ముక్కలు అనేది పంటకి తగిలి అంత టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి మెత్తని పేస్ట్ లాగా తయారయ్యేటట్టుగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ కాంబినేషన్ అనేది ఎంతమందికి ఇష్టం, మీకు ఇష్టమా కాదా? ఒకవేళ ఇష్టం లేకపోతే ఒక్కసారి ఇలా చేసి కామెంట్ చేసి చెప్పండి. దేంట్లోకైనా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ దేనిలోకైనా కాంబినేషన్ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి, నచ్చిందా లేదా, మీరు కూడా ఇదే విధంగా చేస్తారా లేదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.